హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రసాద్. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో సర్వీసెస్ గురించి నేర్చుకున్నాం కదా. సర్వీసెస్ అంటే ఏంటి, ఆ సర్వీస్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, అది కాంపోనెంట్లో ఎలా ఇంజెక్ట్ చేయాలో చూసాం కదా. ఇవాళ మనం సర్వీసెస్లో ఎలా హెచ్టిటిపిని మనము ఇంప్లిమెంట్ చేయాలి, హెచ్టిటిపి కాల్స్. ఈ హెచ్టిటిపి ఎందుకు యూజ్ చేస్తామంటే సర్వర్ని కనెక్ట్ చేయడానికి, అంటే బ్యాక్ ఎండ్ని కనెక్ట్ చేసి మనకి డేటాను తెచ్చుకోవడానికి ఏపీఐ. ఓకే, ఈ హెచ్టిటిపి కాల్ ఎలా యూజ్ చేయాలి, తర్వాత నార్మల్గా ఒక రఫ్ మాక్ జేసన్ క్రియేట్ చేసి ఆ జేసన్ని కాంపోనెంట్కి ఎలా పంపించాలో చూద్దాం. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. దాని పేరు ఏంటంటే గెట్ డేటా. ఓకే, ఈ మెథడ్ నాకు ఏం రిటర్న్ చేస్తుందంటే జస్ట్ ఒక నేమ్, దట్ స్ట్రింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ మై నేమ్. ఓకే, లెట్ us కన్సిడర్ ప్రసాద్. ఎప్పుడైతే ఈ కాంపోనెంట్లో మనము ఈ యొక్క సర్వీస్ ఫైల్లో ఈ మెథడ్ని కాల్ చేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ప్రసాద్ అని వస్తుంది. ఇప్పుడు not subscribe because it is not HTTP, it is not an observable. సో సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నార్మల్గా మనం ఈ గెట్ డేటాని కాల్ చేస్తే ఆటోమేటిక్గా ఇది రిటర్న్ చేస్తుంది ప్రసాద్. ఓకే, ఇది ఎలా కాల్ చేయాలి, మనం ఆల్రెడీ ఒక ఇన్స్టెన్స్ అనేది ఉంది. ఆ ఇన్స్టెన్స్ని యూస్ చేసి డాట్ చూడండి, గెట్ డేటా అనే మెథడ్ మనకి ఆల్రెడీ చూపిస్తాం సజెషన్లో. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ సర్వీస్ ఫైల్లో ఈ మెథడ్ని మనకి కాల్ చేస్తున్నాం. వచ్చి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలి కదా, దాన్ని దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు, ఎందుకంటే నేమ్ అనేది క్రియేట్ చేసుకున్నా మనకు వచ్చే స్ట్రింగ్ కాబట్టి మనం స్ట్రింగ్ టైప్కి అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ నేమ్ని నేను HTMLలో బైండ్ చేస్తాను. ఓకే, నవ్ లెట్ మీ కంట్రోల్ V. నవ్ లెట్ మీ సేవ్ ఆల్ ద ఫైల్స్. లెట్ మీ చెక్ సేవ్ ఆల్. ఇప్పుడు అవుట్పుట్ మనకి ఏం రావాలి, ప్రసాద్ అని రావాలి. చూడండి, మనకి ప్రసాద్ అని వస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ చేంజ్ చేస్తాను, అంటే ప్రసాద్ కదా, ఇప్పుడు ఇంకొక నేమ్ అంటే మారుస్తాను. అక్కడ సర్వీస్ ఫైల్లో ప్రసాద్ కాకుండా ఇంకేదన్నా రాకేష్ అని ఇస్తున్నాను. ఓకే, నవ్ సేవ్ ఇట్. నవ్ లెట్ మీ గో బ్యాక్. ఓకే, సో ఇప్పుడు రాకేష్ అని వస్తుంది. ఇది ఏంటి, మనకు ఒక డేటా, అంటే ఒక సెట్ ఆఫ్ కాన్స్టెంట్ డేటా మనకి ఇక్కడ పెట్టుకొని ఆ కాన్స్టెంట్ డేటా పంపించాలి అని అంటే ఇలా చేయొచ్చు. ఓకే, లేదు హెచ్టిటిపి కాల్ చేయాలి నేనంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక URL మనకు అవసరం కదా, అది URL క్రియేట్ చేస్తాను. ఓకే, ప్రైవేట్ API URL. ఓకే, సో API URL ఈక్వల్ టు, ఓకే, ఇప్పుడు మనకి URL కావాలి. సో URL అనేది మనకి జేసన్ ప్లేస్ హోల్డర్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తుందండి. మీరు గూగుల్లోకి వెళ్ళండి, ఇక్కడ జేసన్ ప్లేస్ హోల్డర్ APIని సెర్చ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా వస్తుంది మనకి లింక్. ఇది ఫ్రీ అండ్ యూజ్ చేయొచ్చు, రెస్ట్ API. దాన్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే మీరు మనకి లాట్ ఆఫ్ ఎండ్ పాయింట్స్ వస్తాయి. ఇది గెట్ కాల్ అని, ఇది పోస్ట్ కాల్ అని. సో దీని మీద క్లిక్ చేయండి, ఈ URL కాపీ చేసుకోండి. ఓకే, నా లెట్ మీ గో టు ద విజువల్ స్టూడియో కోడ్. ఇది నేను పేస్ట్ చేశాను. ఓకే, సో URL మనకు వచ్చేసింది. ఇప్పుడు ఆ URLని మనం కాల్ చేయాలి. ఆ URL కాల్ చేయాలంటే ఫస్ట్ HTTPని మనము ఇంజెక్ట్ చేయాలి. ఇంజెక్ట్ చేయాలంటే కన్స్ట్రక్టర్లో వెళ్ళి ప్రైవేట్ HTTP, అంటే HTTP క్లయింట్ యూజ్ చేయాలి. ఓకే, HTTP క్లయింట్ని నేను పెడతాను ఇక్కడ. ఓకే, HTTP క్లయింట్. ఓకే, HTTP క్లయింట్. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను, గెట్ API డేటా అని నేను క్రియేట్ చేసి, ఓకే, ఇప్పుడు ఇక్కడ రిటర్న్ చేయాలి. ఏంటి రిటర్న్, దిస్ డాట్ యూజింగ్ HTTP డాట్ మెథడ్ ఇవ్వాలి. అది పోస్ట్ గెట్ లేకపోతే ఇంకా పుట్ డిలీట్ అని. సో ప్రెసెంట్ మనకు తెలుసు గెట్ అని. మళ్ళీ ఈ గెట్ ఏ టైప్ ఆఫ్ ఏం టైప్ అని. సో ప్రెసెంట్ నేను ఎన్ని పెడుతున్నాను ఆఫ్, ఇక్కడ మనం రాయాల్సింది దిస్ డాట్ API URL, ఇక్కడ పాస్ చేయాలి URL. ఓకే, సో ఏం చేశాను, ఒక మెథడ్ క్రియేట్ చేశాను. ఆ మెథడ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ ది HTTP వాట్ ఈస్ గెటింగ్ ఫ్రమ్ దిస్ URL. ఓకే, ఈ URL API కాల్స్ చేయాలంటే HTTP యూజ్ చేయాలి. సో HTTP అందుకని పెట్టాను. ఓకే, అది ఇలా. సో నవ్ లెట్ మీ సేవ్ దిస్ ఫైల్. ఓకే, సో సేవ్ చేశాను. వెంటనే మనకి ఎర్రర్ వస్తూ ఉంది. ఓకే, ఈ ఎర్రర్ని మనము వచ్చినప్పుడు చూడండి, నో ప్రొవైడర్ ఫర్ HTTP క్లయింట్. ఇది రూట్ మాడ్యూల్లో HTTP క్లయింట్ మనం డిఫైన్ చేయాలి. అంటే మన Angular 17లో కాన్ఫిగ్ ఫైల్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం డిఫైన్ చేయాలి HTTP. ఓకే, ఒక్క నిమిషం ఉండండి, ప్రొవైడ్ HTTP, సారీ మై బ్యాడ్, ప్రొవైడ్ HTTP క్లయింట్. ఓకే, ఈ మెథడ్ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, ఈ ప్రొవైడర్స్లో. అప్పుడు నేను లెట్ మీ సేవ్ దిస్. చూడండి, మన ఇష్యూ అయితే రిజాల్వ్ అయిపోయింది. ఓకే, HTTP క్లయింట్ అనేది మనము కాన్ఫిగర్ చేసేసాం. ఓకే, నవ్ లెట్ మీ గో టు ది యాప్ కాంపోనెంట్. స్టూడెంట్లో ఏం చేసాం, స్టూడెంట్ సర్వీస్లో ఒక మెథడ్ క్రియేట్ చేసాం. ఆ మెథడ్ ఏం చేస్తున్నది, ఈ యొక్క ఎండ్ పాయింట్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తున్నది. ఇప్పుడు దీన్ని
మనము టీఎస్లో వాడాలి, హెచ్టిఎంఎల్లో వాడాలి. ఓకే, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అబ్జర్వబుల్ అండి. ఓకే, సో మనం ఎప్పుడైనా హెచ్టిటిపి కాల్ చేస్తే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది అబ్జర్వబుల్. సో మనం టైప్ కూడా ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వబుల్, ఇక్కడ గెట్ డేటా ఉంది కదా, ఇక్కడ కోలన్ అబ్జర్వబుల్, ఇది ఏంటంటే RxJS. ఓకే, ఈ అబ్జర్వబుల్ అనేది RxJS. దాని టైప్ కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ప్రెసెంట్ నేను ఎనీ అని ఇస్తున్నాను. ఓకే, సారీ, ఇక్కడ ఎనీ. సో మనం ఏం చేసాము, వచ్చేది అబ్జర్వబుల్. సో అబ్జర్వబుల్ ఇన్ఫర్మేషన్ని మనం యాప్ కాంపోనెంట్ టీఎస్లో మనం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సేమ్ దిస్ డాట్ ఆ యొక్క ఇన్స్టెన్స్ డాట్, ఇప్పుడు చూడండి రెండు వస్తున్నాయి, ఎందుకంటే రెండు మెథడ్స్ ఉన్నాయి కాబట్టి. గెట్ API డేటా మనం కాల్ చేయాలి. ఈ మెథడ్ని మనం ఈ మెథడ్ నుంచి డేటా కావాలంటే అది అబ్జర్వబుల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ ఆఫ్ బయటకు వచ్చి ఆరో బటన్ ఇది. ఓకే, సింటాక్స్. ఇక్కడ మీరు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ స్టోర్ చేసుకోవాలి. ఏంటంటే రెస్పాన్స్ అని పెట్టుకుంటున్నాను. ఓకే, ఈ రెస్పాన్స్ని నేను ఏం చేస్తానంటే ప్రింట్ చేద్దాం. ఓకే, లాగ్ టు ద కన్సోల్, ఇక్కడ రెస్పాన్స్. ఓకే, నేను రెస్పాన్స్. ఓకే, ఇప్పుడు ఏం చేశాను, ఈ సర్వీస్ ఫైల్లో ఉన్న గెట్ API డేటా అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను. అది రిటర్న్ చేస్తున్న డేటాని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రెస్పాన్స్లో పెట్టాను. ఈ రెస్పాన్స్ నేను కన్సోల్ చేశాను. రైట్ క్లిక్, ఫార్మాట్ ది డాక్యుమెంట్, అంటే నౌ సేవ్ ఆల్ ద ఫైల్ సేవ్ ఆల్. ఓకే, నౌ లెట్ మీ చెక్ ఇట్. సో అప్లికేషన్ అనేది ప్రాపర్గా రన్ అవుతుంది. మనము ఇప్పుడు ఇక్కడికి వెళితే Angular 17లోకి వెళ్తే చూడండి, మనకి రెస్పాన్స్ అనేది వస్తాను చూడండి, 100 వస్తూ ఉన్నాయి. ఓకే, సో ఐ హోప్ యు ఆర్ క్లియర్, రైట్? సో ఈ విధంగా మనము తెచ్చుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ వచ్చే డేటాని మనము ఈ రెస్పాన్స్ని ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలంటే మనం క్రియేట్ చేయాలి. ఇదేంటి అరే. ఓకే, సో ఏం చేస్తాను, ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఏంటంటే API రెస్పాన్స్ అని, API రెస్పాన్స్. ఓకే, కోలన్ ఎనీ. ఓకే, ఇలా డిఫైన్ చేశాను. ఇప్పుడు API రెస్పాన్స్కి నేను ఇక్కడ అసైన్ చేస్తాను. దిస్ డాట్ API రెస్పాన్స్ ఈక్వల్ టు రెస్పాన్స్. ఓకే, ఇప్పుడు ఈ API రెస్పాన్స్ని నేను HTMLలో ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఓకే, సో నౌ లెట్ మీ సేవ్ ఆల్ ద ఫైల్స్. ఓకే, చూడండి ఆబ్జెక్ట్ అని వస్తూ ఉంది. ఓకే, సో ఇలా వచ్చేదాన్ని మనం డైరెక్ట్గా ఇలా చేయలేము. ఓకే, ఇలా మార్చాలంటే మనకి పైప్ కాన్సెప్ట్ ఉంది కదా, సో పైప్లో JSON పైప్ వాడండి. ఓకే, చూడండి మనకి ఇన్ఫర్మేషన్ అంతా వస్తూ ఉంది ఇదంతా. ఓకే, ఇదంతా మనకి బ్యాక్ ఎండ్ నుంచి వస్తూ ఉంది. ఇప్పుడు నువ్వు ఎక్స్పాండ్ చేసి మీరు చూస్తే కూడా సేమ్ అదే ఉంటుంది. చూడండి, యూజర్ ID 1, తర్వాత ID 1, దాని టైటిల్స్ అని ఇది చూడండి, సేమ్ ఎగ్జాక్ట్లీ. ఓకే, సో మనకి ఇన్ఫర్మేషన్ అయితే UIలోకి వస్తూ ఉంది. ఓకే, సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు సర్వీసెస్ ఎలా యూస్ చేయాలో. సర్వీసెస్లో ఒకవేళ HTTP కాల్ చేయాలంటే బ్యాక్ ఎండ్ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలంటే HTTPని మనము ఇక్కడ ఇంజెక్ట్ చేశాను. ఓకే, తర్వాత దాని ద్వారా మనం అది ఏ మెథడ్, అది గెట్టా పోస్టా, ఇది మనం సో అది డిఫైన్ చేయాలి. తర్వాత URL పాస్ చేయాలి. సో ఇప్పుడు ఏంది, దీన్ని రిటర్న్ చేయాలి. ఎప్పుడైతే ఈ మెథడ్ని కాల్ చేస్తారో ఏ కాంపోనెంట్, అప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ రిటర్న్ చేస్తుంది. ఇది అబ్జర్వబుల్ కాబట్టి మనము ఆ కాంపోనెంట్లో ఎక్కడైతే మనం కాల్ చేస్తున్నాం దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఆ ఇన్ఫర్మేషన్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది సర్వీసెస్, హౌ వీ కెన్ యూజ్ ఇట్. ఓకే, సో ఐ హోప్ యూ లైక్ మై సెషన్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. మీకు ఏదైనా వీడియోస్ కాన్సెప్ట్స్ మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు వాటి మీద వీడియోస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.